జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి. ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది అని ఒక బాధ తప్ప, ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులను అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు. అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకుని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అది మాత్రమే నేను వర్క్ చేశాను. మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు, నేనేదో మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి, నువ్వు పక్కనుండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాల. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న.